హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఈరోజు వచ్చేసి సైకాలజీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని బిట్స్ అండి. ఇందులో ఫస్ట్ వన్, కారణానికి ఫలితానికి మధ్యన ఉన్న సంబంధాన్ని కనుక్కోవడానికి ఉత్తమమైన పద్ధతి. కారణానికి ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కోవడానికి ఉత్తమమైన పద్ధతి. ఆప్షన్స్: వ్యక్తి అధ్యయన పద్ధతి, అంత పరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, ప్రయోగ పద్ధతి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రయోగ పద్ధతి. కారణానికి ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కోవడానికి ఉత్తమమైన పద్ధతి ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో పెరుగుదలకు సంబంధించనిది. ఆప్షన్స్: పరిమాణాత్మకం, కొలవవచ్చు, గుణాత్మకం, వికాసంలో అంతర్భాగం. పెరుగుదలకు సంబంధించినది కాబట్టి దీనికి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. గుణాత్మకం అనేది పెరుగుదలకు సంబంధించినది, వికాసానికి సంబంధించినది. పెరుగుదల అంటే పరిమాణాత్మకం, కొలవచ్చు, వికాసంలో అంతర్భాగం. వికాసం అయితే గుణాత్మకం, గణాత్మకం. నెక్స్ట్ వన్, సంజ్ఞానాత్మక వికాసంపై ఉద్వేగ భాష వికాసాలు ఆధారపడి ఉండడం అనేది. సంజ్ఞానాత్మక వికాసంపై ఉద్వేగ భాష వికాసాలు ఆధారపడి ఉండడం అనేది. ఆప్షన్స్: వికాసం పరస్పర చర్యల ఫలితం, వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగును, వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగును. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగును. సంజ్ఞానాత్మక వికాసం, ఉద్వేగ భాష వికాసాలు దేనిపై ఆధారపడి ఉంటాయంటే వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగును. నెక్స్ట్ వన్, క్రోమోజోములు ఉండే స్థానం. ఆప్షన్స్: ఆర్ఎన్ఏ, కేంద్రకం, జన్యువులు, డిఎన్ఏ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కేంద్రకం. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మొదటి సాంఘిక కృత్యంగా అభివర్ణించబడేది. ఆప్షన్స్: సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సాంఘిక క్రీడ, ఏకాంతర క్రీడ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సమాంతర క్రీడ. మొదటి సాంఘిక కృత్యం ఏది అంటే సమాంతర క్రీడ. నెక్స్ట్ వన్, కృత్యాలను చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఈ విధంగా పిలుస్తారు. చేయగలిగే మానసిక సామర్థ్యాలను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్స్: ఆపరేషన్స్, స్కీమాటా, వ్యవస్థీకరణం, అనుగుణ్యత. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆపరేషన్స్. నెక్స్ట్ వన్, ఇతివృత్త గ్రాహక పరీక్షలో టీఏటీ ఒక వ్యక్తిపై ఉపయోగించే గరిష్ట కార్డుల సంఖ్య. థిమాటిక్ అప్పర్ సెక్షన్ టెస్ట్లో ఒక వ్యక్తిపై ఎన్ని కార్డులు ఉపయోగిస్తారు? ఆప్షన్స్: 30+1, 10+1, 20+1, 5+1. థిమాటిక్ అప్పర్ సెక్షన్ టెస్ట్ ఇతివృత్త గ్రాహక పరీక్షలో ఎన్ని ఉపయోగిస్తారు అంటే దీని రైట్ ఆన్సర్ 20+1. మొత్తం కార్డుల సంఖ్య 21. నెక్స్ట్ వన్, కుంటనం వల్ల ఏర్పడేది. ఆప్షన్స్: సంఘర్షణ, ఒత్తిడి, విషమయోజనం, వ్యాకులత. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఒత్తిడి. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రజ్ఞామాపక పితామహుడు. దీని ఆప్షన్స్: టెర్మన్, బినే, స్టెర్న్, సైమన్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రజ్ఞామాపక పితామహుడు సెకండ్ వన్, బినే. 9 సంవత్సరాల వయసు గల విద్యార్థి 8 సంవత్సరాల వయసు గల విద్యార్థికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగిన అతని ప్రజ్ఞాలబ్ధి. 9 సంవత్సరాల వయసు గల విద్యార్థి 8 సంవత్సరాల వయసు గల విద్యార్థికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తి చేయగలిగిన అతని ప్రజ్ఞాలబ్ధి. అంటే వయసు కంటే ఎక్కువ అడగలేదండి, ఉన్న వయసు కంటే తక్కువ చూపిస్తున్నాడంటే తన ప్రజ్ఞాలబ్ధి తక్కువ ఉన్నట్టే. ఆప్షన్స్: 88.8, 112.5, 96, 80. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ 88.5. నెక్స్ట్ వన్, అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యత ఇచ్చిన సిద్ధాంతం.
అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యతను ఇచ్చిన సిద్ధాంతం. ఆప్షన్స్ బోధనా సిద్ధాంతం, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, సంజ్ఞానాత్మక సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యత ఇచ్చిన సిద్ధాంతం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బోధనా సిద్ధాంతం, ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, క్రింది వారిలో తదాత్మీకరణం మరియు అంతర్లీకరణం ద్వారా అనుకరణ అభ్యసన జరుగుతుందని పేర్కొన్నవారు. క్రింది వారిలో తదాత్మీకరణం మరియు అంతర్లీకరణం ద్వారా అనుకరణ అభ్యసనం జరుగుతుందని పేర్కొన్నవారు. అనుకరణ అభ్యసనం. ఆప్షన్స్ బ్రూనర్, వైగాట్స్కీ, బండూరా, స్కిన్నర్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బండూరా. నెక్స్ట్ వన్, న్యూమోనిక్స్ అనే పదం ఈ భాషకు చెందినది. న్యూమోనిక్స్ అనే పదం ఈ భాషకు చెందినది. ఆప్షన్స్ గ్రీకు, లాటిన్, ఫ్రెంచ్, జర్మనీ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గ్రీక్. న్యూమోనిక్స్ అన్నది గ్రీకు భాష పదం. నెక్స్ట్ వన్, ప్రత్యక్షము యొక్క లక్షణం కానిది. ప్రత్యక్షము యొక్క లక్షణం కానిది. ఆప్షన్స్ సంవేదనలపై ఆధారపడి ఉంటుంది, సంశ్లేషణపై విశ్లేషణతో కూడిన ప్రక్రియ, అంతర్గత ప్రేరకాలతో మాత్రమే ప్రభావితం అవుతుంది, జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రారంభించవచ్చు. ప్రత్యక్షము యొక్క లక్షణం కానిది అన్నాడండి ఇక్కడ. కానిది సంవేదనలపై ఆధారపడి ఉంటుంది, సంశ్లేషణపై విశ్లేషణలతో కూడిన ప్రక్రియ, అంతర్గత ప్రేరకాలతో మాత్రమే ప్రభావితం అవుతుంది, జ్ఞానేంద్రియాల సహాయంతో ప్రారంభించవచ్చు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. అంతర్గత ప్రేరకాలతో మాత్రమే ప్రభావితం అవుతుంది అన్నారు. ప్రత్యక్షం అంటే అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ రెండింటితో, కాబట్టి ఇక్కడ అంతర్గత ప్రేరకాలతో మాత్రమే అన్నాడు కాబట్టి లక్షణం కానిది. నెక్స్ట్ వన్, పావ్లో ప్రకారం కుక్క వలయాకార రింగుకు లాలాజలం స్రవించి అండాకార రింగుకు లాలాజలం స్రవించకపోవడం అనేది. పావ్లో ప్రకారం కుక్క వలయాకార రింగుకు లాలాజలం స్రవించి అండాకార రింగుకు లాలాజలం స్రవించకపోవడం అనేది. ఆప్షన్స్ ఉన్నత క్రమ నిబంధన, విచక్షణ నిబంధన, సాధారణీకరణం, అయత్న సిద్ధ స్వాస్థ్యం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, విచక్షణ నియమం. ఇది ఇక్కడ కుక్క విచక్షణ చేస్తుంది. పావుల కుక్క వలయాకార రింగుకు మరియు అండాకార రింగు ఈ రెండింటికి మధ్యన విచక్షణ చేస్తుంది కాబట్టి దీని రైట్ ఆన్సర్ విచక్షణ నియమం. నెక్స్ట్ వన్, మాస్లో ప్రకారం సమాజంలో సామాజిక అంతస్తు ఉండాలనుకోవడం. మాస్లో ప్రకారం సమాజంలో సామాజిక అంతస్తు ఉండాలనుకోవడం. ఆప్షన్స్ ఆత్మగౌరవం అవసరం, ప్రేమ వాత్సల్య అవసరం, ఆత్మ సాఫల్యత అవసరం, రక్షణ భద్రత అవసరం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, ఆత్మగౌరవ అవసరం. సామాజిక అంతస్తు ఉండాలనుకోవడం, ఆత్మగౌరవ అవసరం. నెక్స్ట్ వన్, బహుమతులు పొందడం కోసం ఉపయోగపడే ప్రేరణ. బహుమతులు పొందడం కోసం ఉపయోగపడే ప్రేరణ. ఆప్షన్స్ బహిర్గత ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సాధన ప్రేరణ, ఉద్దీపన ప్రేరణ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బహుమతులు పొందడం కోసం ఉపయోగపడే ప్రేరణ. దీని రైట్ ఆన్సర్ బహిర్గత ప్రేరణ. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆఫీసులో రాజు పనిలో నిర్లక్ష్యం చూపించినందుకు గాను యజమాని రాజుని మందలించాడు. యజమానిని ఏమి అనలేక ఇంటికి వచ్చాక రాజు తన భార్య మీద కోపాన్ని ప్రదర్శించాడు. ఈ రక్షక తంత్రంకు ఉదాహరణ. ఆప్షన్స్ దమనం, విస్థాపనం, హేతుకీకరణ, ఉపసంహరణ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అత మీద కోపం దుత మీద చూపించడం. అంటే దీని రైట్ ఆన్సర్
విస్థాపనం. ఒకరి మీద కోపం మరొకరి మీద చూపించడం విస్థాపనం. నెక్స్ట్ వన్, జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల ఏర్పడే ప్రవర్తన మార్పులు అభ్యసనం కాదు అని చెప్పినది. జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల ఏర్పడే ప్రవర్తన మార్పులు అభ్యసనం కాదు అని చెప్పినది. ఆప్షన్స్ కింబల్, హెర్బన్ హన్, గేట్స్, హిల్గార్డ్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, హెర్బన్ హాన్. జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల ఏర్పడే ప్రవర్తన మార్పులు అభ్యసనం కాదు అని చెప్పినది హెర్బన్ హాన్. నెక్స్ట్ వన్, సరికాని జతను గుర్తించండి. ఆప్షన్స్ జ్ఞానాత్మక రంగం, సంశ్లేషణ, భావావేశ రంగం, ప్రతిస్పందించడం, మానసిక చలనాత్మక రంగం, సునిశ్చితత్వం. జ్ఞానాత్మక రంగం, విలువ కట్టడం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞానాత్మక రంగం, విలువ కట్టడం, ఫోర్త్ వన్, సరికాని జత. నెక్స్ట్ వన్, బ్రూనర్ త్రివిధ జ్ఞానంకు సంబంధించనిది. బ్రూనర్ త్రివిధ జ్ఞానంకు సంబంధించినది అనేది బాగా కన్ఫ్యూజ్ చేస్తాడండి క్వశ్చన్స్. దీని ఆప్షన్స్ కృత్యాత్మక, భావనాత్మక, ప్రతీకాత్మక, అన్వేషణాత్మక. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి బ్రూనర్ త్రివిధ జ్ఞానంకు సంబంధించినది, ఫోర్త్ వన్, అన్వేషణాత్మక. అంటే సంబంధించినవి ఈ మూడు వస్తాయి, కృత్యాత్మక, భావనాత్మక, ప్రతీకాత్మక. నెక్స్ట్ వన్, ది ప్రాబ్లం చైల్డ్ పుస్తక రచయిత. ది ప్రాబ్లం చైల్డ్ పుస్తక రచయిత. ఆప్షన్స్ ఏఎస్ నీల్, మకా రెంకో, మాంటిస్సోరీ, గిజుబాయ్. ది ప్రాబ్లం చైల్డ్ పుస్తక రచయిత. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఏఎస్ నీల్. నెక్స్ట్ వన్, క్రీడ ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కుగా పేర్కొనే ఆర్టికల్. క్రీడ ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కుగా పేర్కొనే ఆర్టికల్. ఆప్షన్స్ ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల నివేదిక ప్రకారం. క్రీడ ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కుగా పేర్కొనే ఆర్టికల్ ఇది ఐక్యరాజ్య సమితి పిల్లల హక్కుల నివేదిక ప్రకారం. ఆప్షన్స్ 29, 21, 29వ ఆర్టికల్, 21వ ఆర్టికల్, 31, 42. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, 31వ ఆర్టికల్. క్రీడ ప్రతి పిల్లవాడి ప్రాథమిక హక్కు అని పేర్కొన్న ఆర్టికల్ 31వ ఆర్టికల్. నెక్స్ట్ వన్, ఆర్టీఐను విస్తరించగా. ఆప్షన్స్ రీజనల్ టీచర్ ఇన్స్టిట్యూట్, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు టీచింగ్ ఇన్ఫర్మేషన్, రైట్ టు టెక్నికల్ ఇన్ఫర్మేషన్. ఆర్టీఐ అనగా అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, రైట్ టు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, బాలకార్మికులను నిషేధించే గనుల చట్టం చేసిన సంవత్సరం. బాలకార్మికులను నిషేధించే గనుల చట్టం చేసిన సంవత్సరం. ఆప్షన్స్ 1982, 2012, 1956, 1952. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, 1952. బాలకార్మికులకు నిషేధించే గనుల చట్టంను చేసిన సంవత్సరం. ఆప్షన్స్ రైట్ ఆన్సర్ వచ్చేసి 1952. నెక్స్ట్ వన్, ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటరు పరిధిలో ఏర్పాటు చేయాలని తెలియజేసే ఆర్టీఈ 2009 చట్టంలోని సెక్షన్. ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేయాలని తెలియజేసే ఆర్టీఈ 2009 చట్టంలోని సెక్షన్. దీని ఆప్షన్స్ 3, 6, 4, 2. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, 6. నెక్స్ట్ వన్, ఈకేవైసీ పూర్తి రూపం. ఆప్షన్స్
ఎలక్ట్రానిక్ నో యువర్స్ కస్టమర్, ఎలక్ట్రానిక్ నో యువర్స్ క్లాస్ రూమ్, ఎలక్ట్రానిక్ నో యువర్స్ కంప్యూటర్, ఎలక్ట్రానిక్ నో యువర్స్ సర్టిఫికేట్స్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, ఎలక్ట్రానిక్ నో యువర్స్ కస్టమర్. EKYC పూర్తి రూపం. నెక్స్ట్ వన్, కన్ఫార్మిటీ అనేది ఫోటో ఎడిటర్, వీడియో ఎడిటర్, గణిత క్యాలిక్యులేటర్, రివిజనల్ టూల్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, కన్ఫార్మిటీ అనేది రివిజనల్ టూల్. నెక్స్ట్ వన్, ఇవన్నీ సైకాలజీలో బిట్సేనండి. ఈ క్రింది వానిలో నిర్దేశిత నాయకత్వంను చెందినది. ఈ క్రింది వానిలో నిర్దేశిత నాయకత్వంకు చెందినది. ఆప్షన్స్: నాయకునికి సభ్యుల మధ్య సంబంధం ఉండదు, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు, క్రమశిక్షణ ఉండదు, దీనిలో సభ్యులకు స్వేచ్ఛ ఉండదు. నిర్దేశిత నాయకత్వంకు చెందినది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, దీనిలో సభ్యులకు స్వేచ్ఛ ఉండదు. నిర్దేశిత నాయకత్వంలో సభ్యులకు స్వేచ్ఛ ఉండదు. అనిర్దేశిత నాయకత్వంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సహకార నాయకత్వంలో నాయకునికి సభ్యులకు మధ్య సంబంధం ఉంటుంది. బాలికా సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. బాలికా సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆప్షన్స్: బాలికలకు సైకిళ్లు పంపిణీ, ఆత్మరక్షణ కొరకు కరాటే నేర్పించడం, ప్రత్యేక పోషకాహారం అందించడం, శానిటరీ ప్యాడ్లను అందించడం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, శానిటరీ ప్యాడ్లను అందించడం. బాలికా సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.